ఒకే సమయంలో విడుదలైన రెండు సినిమాలు, ఇద్దరు అగ్ర హీరోలు, థియేటర్ల దగ్గర అభిమానుల హోరాహోరీ పోటీ. ఒకవైపు ఎన్టీఆర్ నటించిన బొబ్బిలిపులి, మరోవైపు కృష్ణ నటించిన ఈనాడు. ఈ రెండు సినిమాల పోటీ కేవలం బాక్సాఫీస్ వరకే పరిమితమయ్యిందా, లేక తెలుగు సినిమా చరిత్రనే మార్చేసిందా? అసలీ రెండు సినిమాల వెనక ఉన్న కథేమిటి? చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈ కథలో చాలా మందికి తెలియని ఆసక్తికరమైన విషయాలున్నాయి. 1980ల ప్రారంభం. తెలుగు సినిమా కొత్త దిశగా అడుగులు వేస్తున్న సమయం. ప్రేక్షకులు కేవలం వినోదం మాత్రమే కాదు, సమాజానికి సంబంధించిన కథలను కూడా ఆదరించడం ప్రారంభించారు. అదే సమయంలో ఇద్దరు అగ్ర హీరోలు ఎన్టీఆర్, కృష్ణ తమ తమ శైలిలో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఎన్టీఆర్ అంటే పౌరాణిక పాత్రలు, సామాజిక సందేశాలు, అద్భుతమైన డైలాగ్ డెలివరీ. మరోవైపు కృష్ణ అంటే కొత్త ప్రయోగాలు, వేగవంతమైన సినిమాలు, సాంకేతికంగా కొత్తదనం. ఇద్దరికీ కోట్లాది మంది అభిమానులు, ఇద్దరికీ బాక్సాఫీస్ మీద అసాధారణమైన పట్టు. అలాంటి సమయంలో రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఒకటి బొబ్బిలిపులి, మరొకటి ఈనాడు. ఈ రెండు సినిమాల కథలు వేరైనా రెండింటిలోనూ సమాజం గురించి బలమైన సందేశాలున్నాయి. అదే ఈ సినిమాల ప్రత్యేకత. కాని అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. బొబ్బిలిపులిలో ఎన్టీఆర్ దేశభక్తి, అవినీతి, వ్యవస్థను ప్రశ్నించే పాత్రలో కనిపించారు. ఆయన చెప్పిన ప్రతి డైలాగ్ థియేటర్లలో చప్పట్లతో మారుమోగింది. ముఖ్యంగా యువతలో ఈ సినిమా భారీ స్పందన తెచ్చుకుంది. మరోవైపు కృష్ణ నటించిన ఈనాడు కూడా అవినీతి, రాజకీయ వ్యవస్థ, సామాజిక సమస్యలను ప్రస్తావిస్తూ రూపొందించింది. ఆ సమయంలో ఇలాంటి కథలతో రెండు అగ్ర హీరోలు రావడం ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని కలిగించింది. థియేటర్ల బయట ఒక ప్రశ్న మాత్రమే వినిపించేది: ఏ సినిమా గొప్పది? అది కేవలం సినిమా చర్చ కాదు, అభిమానుల గౌరవం కూడా. అప్పట్లో సోషల్ మీడియా లేదు, కానీ టీ షాపులు, బస్టాండ్లు, కాలేజీలు ఎక్కడ చూసినా ఇదే చర్చ. ఎన్టీఆర్ అభిమానులు బొబ్బిలిపులి గురించి మాట్లాడితే, కృష్ణ అభిమానులు ఈనాడు గురించి చెప్పేవారు. అయితే ఈ పోటీ ఇద్దరు హీరోల మధ్య వ్యక్తిగత శత్రుత్వమా? చాలామంది ఇప్పటికీ అలా అనుకుంటారు. కానీ అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం అది వ్యక్తిగత వైరం కంటే ఎక్కువగా అభిమానుల మధ్య ఏర్పడిన కమర్షియల్ పోటీ. ఇద్దరూ తమ కెరీర్లలో విజయవంతమైన హీరోలు, ఇండస్ట్రీలో పరస్పర గౌరవంతో పనిచేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ప్రేక్షకుల్లో మాత్రం ఈ రెండు సినిమాల కోలికలు ఆగలేదు. ఒక సినిమా దేశభక్తిని బలంగా చూపించింది, మరో సినిమా సమాజంలోని లోపాలను ప్రశ్నించింది. రెండింటికీ తమ తమ బలం ఉంది. ఇక్కడే మరో ఆసక్తికరమైన విషయముంది. బొబ్బిలిపులి విడుదలైన తర్వాత ఎన్టీఆర్ ఇమేజ్ మరింత బలోపేతమైంది. ప్రజల సమస్యల గురించి మాట్లాడే నాయకుడిగా కూడా ఆయనపై ప్రజల్లో ఒక ప్రత్యేకమైన అభిప్రాయం ఏర్పడిందని చాలామంది సినీ విశ్లేషకులు చెబుతున్నారు. తర్వాత రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కూడా ఆయన సినిమాల్లో కనిపించిన నాయకత్వ ఇమేజ్ గురించి తరచూ చర్చ జరిగింది. అదే సమయంలో కృష్ణ మాత్రం కొత్త కథలు, కొత్త ప్రయోగాలతో తన ప్రయాణాన్ని కొనసాగించారు. కమర్షియల్ సినిమాలతో పాటు సందేశాత్మక కథలకు ప్రాధాన్యమిచ్చారు. అందుకే ఆయనను ప్రయోగాల హీరో అని పిలిచేవారు. ఈ రెండు సినిమాలు మరో విషయం నిరూపించాయి: ప్రేక్షకులు మంచి కథ ఉంటే ఇద్దరు అగ్ర హీరోల సినిమాలను కూడా ఆదరిస్తారని. ఒక సినిమా హిట్ అయితే ఇంకో సినిమా తప్పనిసరిగా ఫ్లాప్ కావాల్సిన అవసరం లేదని. అయితే అభిమానుల పోటీ మాత్రం సంవత్సరాల పాటు కొనసాగింది. ఎవరి హీరో గొప్ప? ఎవరి సినిమా పెద్ద హిట్టు? ఎవరి డైలాగ్ బాగుంది? ఇలాంటి చర్చలు దశాబ్దాల పాటు సాగాయి. కానీ కాలం గడిచే కొద్దీ ప్రేక్షకులు ఒక నిజాన్ని గుర్తించారు: ఎన్టీఆర్ అయినా, కృష్ణ అయినా ఇద్దరూ తెలుగు సినిమాకు చేసిన సేవ అమూల్యం. ఒకరు నటనలో మహానటుడు, మరొకరు ప్రయోగాలకు మారుపేరు. ఈ ఇద్దరూ లేకపోతే తెలుగు సినిమా చరిత్ర పూర్తి కాదు. ఈ రోజు కూడా బొబ్బిలిపులి టీవీలో వస్తే ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తారు. ఈనాడు ప్రసారమైనా అదే ఆసక్తి కనిపిస్తుంది. అదే ఈ సినిమాల గొప్పతనం. బాక్సాఫీస్ నంబర్లు కాలంతో మారిపోతాయి, రికార్డులు కూడా ఒకరోజు చెరిగిపోతాయి. కానీ ప్రజల హృదయాల్లో నిలిచిపోయే సినిమాలు మాత్రం ఎప్పటికీ అమరంగా ఉంటాయి. బొబ్బిలిపులి, ఈనాడు ఈ రెండు సినిమాలు కూడా అలాంటి చిత్రాలే. ఇద్దరు మహానటుల మధ్య జరిగిన కమర్షియల్ పోటీగా మొదలైన ఈ అధ్యాయం చివరికి తెలుగు సినిమా స్వర్ణయుగంలో ఒక చిరస్మరణీయ ఘట్టంగా నిలిచిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థాంక్యూ.